అనిత కేసు దర్యాప్తులో పోలీసులకు కొత్త విషయం తెలిసింది. బస్సు ఆగిపోవడంతో ఆటో ఎక్కానని ఆమె చెప్పింది అబద్ధమని తేలింది. మరైతే అనిత ఎందుకు అలా చెప్పింది? ఆమె బస్సు ఎక్కలేదా? నిజామాబాద్ వెళుతూ మార్గం మధ్యలో బస్సు ఆగిపోవడంతో ఆటో ఎక్కారని తన చెల్లెలు సుమలతకు చెప్పింది అనిత. ఆ ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఎక్కడ బస్సు ఆగిపోయిందో తెలుసుకుందామని పోలీసులు ఆర్టీసీ బస్ డ్రైవర్లను ఆరా తీశారు. ఆ రోజు మెదక్ నిజామాబాద్ మార్గంలో ఏ బస్సు ఆగిపోలేదని సమాధానమిచ్చారు అధికారులు. దాంతో పోలీసులకి కేసు మరింత క్లిష్టంగా మారింది. అనిత నిజంగా బస్ ఎక్కుంటే ఆ బస్సు ఎక్కడాగిందో, ఏ ప్రాంతంలో ఆటో ఎక్కిందో తెలిసే అవకాశం ఉండేది. తద్వారా అక్కడి ఆటో డ్రైవర్లను ప్రశ్నించడం ద్వారా ఆమెను హత్య చేసింది ఎవరో తెలిసేది. ఇప్పుడు ఆ అవకాశం చేజారినట్లయింది. నెల రోజులైన అనిత కేసును తేల్చడం పోలీసులకు కష్టమైపోయింది. చాలా మంది ఆటో డ్రైవర్లను అడిగిన పోలీసులకు ఆన్సర్ దొరకలేదు. ఎలాగాని ఆలోచిస్తున్న సమయంలో పోలీసులకు కొత్త విషయం తెలిసిందే. అనిత నివసించే అక్సాన్పల్లిలో ఓ ఆటో డ్రైవర్ బార్లో చేసిన అప్పు తీర్చేసినట్లు బయటపడింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉన్న పడంగా అప్పెలా తీర్చామని అడిగారు. తాను వేరే ఫైనాన్షియర్ దగ్గర అప్పు చేసి ఈ అప్పు తీర్చానన్నాడు ఆటో డ్రైవర్ రాజు. అతని మాట నమ్మని పోలీసులు 4 తగిలించారు. అనితను ఎందుకు చంపావని నిలదీశారు. దాంతో రాజు కోపం తన్నుకొచ్చింది. అనిత హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. అన్యాయంగా తనను హత్య కేసులు ఇరికిస్తున్నారని పోలీసులపై మండిపడ్డాడు. ఏం చెయ్యాలో తెలియక పోలీసులు రాజును వదిలేశారు. రాజును వదిలేసినా పోలీసులు అతనిపై అనుమానాన్ని వదల్లేదు. అక్సాన్పల్లిలోని అన్ని బంగారు షాపుల్ని తనిఖీ చేశారు. ఓ గోల్డ్ షాప్ యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ నగలు నీకెక్కడవని ప్రశ్నించారు. ఓ ఆటో డ్రైవర్ అర్జెంటుగా మనీ కావాలంటూ ఆ నగలు తాకట్టు పెట్టాడని అతడు చెప్పాడు. దాంతో పోలీసులు తిన్నగా వెళ్లి ఆటో డ్రైవర్ రాజును షాపు యజమానికి చూపించారు. ఇతడేనా నీకు నగలిచ్చింది అని ప్రశ్నించారు. అవునంటూ షాపు యజమాని తలూపడంతో పోలీసులకి కేసు చిక్కుముడి వీడినట్లయింది. రాజే హంతకుడని తేలిపోయింది. నగల కోసమే రాజు అనితను హత్య చేశాడా? అదే నిజమైతే బ్యాగ్ లో ఉన్న నగల్ని ఎందుకు వదిలేశాడు? అనితను అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేసి తగలబెట్టేంత దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు? పోలీసులు ఎవరినైనా అనుమానించారంటే అంత తేలిగ్గా వదిలిపెట్టరు. అలా వదిలిపెట్టకపోవడమే ఈ కేసు మిస్టరీ వీడేందుకు వీలైంది. రాజుకు లాఠీ రుచి చూపించాక అతడు నిజం కక్కాడు. తానే అనితను చంపేసినట్లు ఒప్పుకున్నాడు. కాకపోతే పోలీసులకు ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అనిత తన కాబోయే భార్యేనని చెప్పాడు. భర్త చనిపోయాక ఒంటరిగా ఉంటున్న అనితకు కొన్నేళ్ల తర్వాత ఆటో డ్రైవర్ రాజుతో పరిచయం ఏర్పడింది. నిన్ను నీ కూతుర్ని చక్కగా చూసుకుంటానన్న రాజు తన పరిచయాన్ని ప్రేమగా మార్చాడు. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా అనిత తరచూ ఊరి చివరకు వెళ్లేది. అక్కడ రాజును కలిసేది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకునేవాళ్లు. తనకు భవిష్యత్తు లేదని, తన జీవితం పుట్టింటికి అంకితమని అనుకునే అనితకు రాజుతో పరిచయం కొత్త బంగారు లోకాన్ని చూపించింది. అతని తోడులో తన కష్టాలు మర్చిపోయేది అనిత. ఈ ప్రేమాయణమే వివాహేతర సంబంధానికి దారితీసింది. రోజంతా ఆటో నడిపి 4 రాళ్లు సంపాదించే రాజు బారుకో పేకాటకో వెళ్లేవాడు కాదు. అనితను కలిసి ముచ్చట్లు చెప్పేవాడు. ఆమె కలయికతో ఈ ప్రపంచాన్ని జయించినట్లు భావించేవాడు. ఇద్దరు ఒకరి కళలో ఒకరు చూసుకుంటూ ఈ లోకాన్ని మర్చిపోయేవాడు.
తన జీవితంలోకి రాజు రాకతో తన కూతురికి తన కుటుంబానికి అండ దొరికినట్లయిందని అనిత భావించేది. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎన్నాళ్ళిలా రాజునే పెళ్లి చేసుకుంటే సమాజంలో తలెత్తుకు తిరగొచ్చని భావించింది. ఇదే విషయాన్ని రాజుకు చెప్పింది. పెళ్లనగానే రాజు 4 అడుగులు వెనక్కేశాడు. సడన్ గా పెళ్లి మాటెందుకు ఎత్తావంటూ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. చూడు, ఇప్పుడైతే మనం హాయిగా ఉన్నాం. అదే పెళ్లంటే చాలా సమస్యలుంటాయి. నిన్ను నేను బాగానే చూసుకుంటున్నాను కదా, మరెందుకు నన్ను అనుమానిస్తున్నావు? పెళ్లైన భర్తలంతా మంచివాళ్లేనా? పెళ్లి కానంత మాత్రాన నాలాంటి మంచివాళ్లు ఉండకుండా పోతారా అంటూ ఆమెను కన్ఫ్యూజ్ చేశాడు. రాజు సమాధానం అనితకు నచ్చలేదు. ఇన్నాళ్లు తనతో ఉన్నవాడు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సందేహిస్తున్నాడు? తనను కాకుండా ఇంకెవరితోనైనా సంబంధం పెట్టుకున్నాడా? అందుకే తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడా? తన దగ్గర ఏదైనా దాస్తున్నాడా? తాను మోసపోతున్నానా? ఇలా రకరకాల సందేహాలు ఆమె మనసులో కల్లోలం రేపాయి. ఆ రాత్రి ఆమె తీవ్ర కలత చెందింది. కంటికి నిద్రలేదు. 2 రోజులయ్యాక అనిత తాడోపేడో తేల్చుకోవాలనుకుంది. రాజును ఊరి చివర తరచూ కలిసే స్పాట్ కు రమ్మందే. ప్రియురాలు పిలిచేసరికి రెక్కలు కట్టుకు వాలిపోయాడు రాజు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేక వదులుకుంటావా అని సూటిగా అడిగేసింది అనిత. అందరమ్మాయిలాగే నువ్వు ఆలోచిస్తున్నావు. పెళ్లైతే గాని నీకు రక్షణ ఉండదని భావిస్తున్నావు. ఇక నీకేం చెప్పినా నమ్మలేవు. నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు. ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమిస్తున్నాను. డబ్బు సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో ఇప్పట్లో పెళ్లి వద్దన్నాను. నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి త్వరలోనే పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నీకు హ్యాపీయేనా అని అడిగాడు రాజు. ఆ మాటలు వినడంతోనే అనిత మనసు తేలికైపోయింది. ఆప్యాయంగా అతను హృదయంపై వాలిపోయింది. అనితపై అంత ప్రేమ వలకపోసిన రాజు ఆమెను ఎందుకు హత్య చేశాడు? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత. నేరాలు చేసేవాళ్లు తెలివి మీరిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు దొరకకూడదన్న ఉద్దేశంతో అంతా ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారు. అలాంటి కేసుల్ని టేకప్ చేయడం తలనొప్పి వ్యవహారమే. ఇటీవల అడవుల్లో జరిగిన దారుణం కాకీలను ముప్పు తిప్పలు పెట్టింది. అది హత్య, ఆత్మహత్య, అత్యాచారమా, ఇంకేదైనా కారణమా? రకరకాల కోణాల్లో దర్యాప్తు జరిపాక అసలు విషయం తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. అనూహ్య పరిణామాల మధ్య శవమై కనిపించిన అనిత దీనగాథే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఆమె కూడా జరగబోయే దుర్మార్గాన్ని ముందుగా పసిగట్టలేకపోయింది. తన చుట్టూ ఏమవుతుందో తెలుసుకోలేకపోయింది. విషయం అర్థమయ్యేసరికి ఈ లోకాన్ని వీడిపోయింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? అడవుల్లో ఆమె ఎందుకు శవమైంది? మెదక్ జిల్లా పోలీసులకు అపరిచితుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. శాలిపేట అడవుల్లో ఓ మహిళ శవం కనిపించిందని ఆదరాబాదరాగా పోలీసులు అక్కడికి వెళ్లారు. నిజంగానే అక్కడ శవం కనిపించింది. మెదక్ బోధన్ రోడ్డుకు కొంత దూరంలోని అటవీ ప్రాంతంలో ఈ డెడ్ బాడీ కనిపించింది. ఆ మహిళ శవం ఎవరిది? అది హత్య, ఆత్మహత్య? ఎవరైనా రేప్ చేసి హత్య చేసి డెడ్ బాడీని తగులు పెట్టారా? పోలీసులకు ఎన్నో అనుమానాలు. అంతకు ముందు రోజే అనిత కనిపించట్లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ను పరిశీలించిన పోలీసులకు డౌట్ వచ్చింది. అడవుల్లో ఉన్న శవం మిస్ అయిన అనితదేనా అని. వెంటనే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని అక్కడికి పిలిపించారు. డెడ్ బాడీపై ఉన్న చీర, సెల్ ఫోన్ ఆధారంగా అది అనితదేనని గుర్తించారు ఆమె పుట్టింటి వాళ్లు. ఘటనా స్థలాన్ని పరిశీలించగా అనితను ఎవరో హత్య చేసి డీజిల్ పోసి తగలపెట్టినట్లు అనిపించింది పోలీసులకు. ఆమె మెడలోని నగలేమీ లేకపోవడంతో నగల కోసమే హత్య చేసి ఉంటారని అనుకున్నారు. మరింత జాగ్రత్తగా గమనిస్తే డెడ్ బాడీ పక్కన ఓ కాలిపోయిన సంచిలో కొన్ని నగలు కనిపించాయి. నగల కోసమే ఆమెను హత్య చేసి ఉంటే మరి సంచిలో నగలను ఎందుకు వదిలేసినట్లు? అసలేం జరుగుంటుంది? అంత కిరాతకంగా ఆమెను చంపిందెవరు? ఈ ఘటన జరిగినప్పుడు ఎవరూ చూడలేదా? హత్య ఇక్కడే చేశారా లేక ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ తగలబెట్టారా? ఇలా రకరకాల ప్రశ్నలు పోలీసులకు సవాలు విసిరాయి.
అనిత హత్యోదంతం మిస్టరీగా మారింది. కేసు మూలాల్లోంచి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పెద్దగా ఆధారాలేవి లభించకపోయినా ఉన్న వాటితోనే కూపీలాగుతూ వెళ్లారు. ఆ క్రమంలో ఆటో డ్రైవర్లపై పోలీసులకు అనుమానం కలిగింది. అది ఎందుకో మీరే చూడండి. 34 అనితది మెదక్ జిల్లా జోగిపేట మండలం అక్సాన్పల్లి గ్రామం. 10 ఏళ్ల కిందటే భర్త చనిపోయాడు. అప్పటి నుంచి తన కూతురుతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. వాళ్ళది పేద కుటుంబం కావడంతో అనితకు మళ్లీ పెళ్లి చేయలేకపోయారు కుటుంబ సభ్యులు. నిజామాబాద్ జిల్లాలో అనిత చెల్లెలు సుమలత కుటుంబం నివసిస్తోంది. తన చెల్లి కూతుర్ని చూసొద్దామని సాయంత్రం ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరింది అనిత. స్థానిక ఓ ఆటో ఎక్కింది. ఆమె ప్రయాణిస్తూ ఉండగా సుమలత ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అక్క, ఏ బస్సులో వస్తున్నామని అడిగింది సుమలత. తాను బస్సులో రావట్లేదని, తానెక్కిన ఆర్టీసీ బస్సు మధ్యలో ఆగిపోవడంతో ఆటో ఎక్కారని చెప్పింది అనిత. సరే, త్వరగా వచ్చేయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది సుమలత. చీకటి పడుతున్న అనిత ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన సుమలత భర్త గంగాధర్ ఆమెకు ఫోన్ చేశాడు. ఊళ్ళోకి వచ్చేసావా? ఇంకా ఎంత దూరంలో ఉన్నావు అని అడిగాడు. అనిత మాత్రం ఇంకా మెదక్లోనే ఉన్నారని, ఆటో నెమ్మదిగా వెడుతోందని చెప్పింది. అదేంటి, ఇంకా మెదక్లోనే ఉండడమేమిటి? మెదక్ ఎప్పుడూ దాటిపోవాలిగా అన్నాడు గంగాధర్. కాస్త కంగారు పడిన అనిత ఫోన్ ఆటో డ్రైవర్కి ఇచ్చింది. ఏ ప్రాంతంలో ఉన్నది, ఎటు వెళుతున్నది తన వాళ్లకు చెప్పమంది. ఆటో డ్రైవర్ ఫోన్ మాట్లాడేందుకు నిరాకరించాడు. తాను డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడానని చెప్పాడు. ఫోన్ వెనక్కు తీసుకున్న అనిత కంగారు పడొద్దని, తొందరగానే వచ్చేస్తానని చెప్పి కాల్ కట్ చేసింది. అర్ధరాత్రి అయింది. అనిత ఇంకా ఇంటికి రాలేదు. గంగాధర్ మరోసారి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. 2-3 సార్లు ట్రై చేశాడు. ఎన్నిసార్లు చేసినా అదే ఆన్సర్. కంగారు పడిన అతడు ఆ రాత్రి అనిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. అనిత తన ఇంటికి రాలేదని చెప్పాడు. అటు వాళ్లు ఇటు వీళ్లు ఆమె కోసం రాత్రంతా గాలించారు. రాత్రికి రాత్రి అనిత కుటుంబ సభ్యులు జోగిపేట పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు అనిత ఒంటిపై నగల కోసం ఆటో డ్రైవరే ఆమెను చంపేసుంటాడని అనుమానించారు. అయితే సంచిలో నగలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆటో డ్రైవర్ ఆ నగలను ఎందుకు తీసుకెళ్లలేదు అన్న ప్రశ్నలకు ఆ సమయంలో సమాధానం దొరకలేదు పోలీసులకు. పోలీసులు అనుకున్నట్టు అనితను నిజంగానే ఆటో డ్రైవరే చంపాడా? ఆ వివరాలు, అనితను ఎందుకు చంపింది పోలీసులకు చెప్పబోయాడు రాజు. పోలీసులు రాజును చెప్పనివ్వలేదు. మాకు అర్థమైందిలే, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక చంపేశావా అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. రాజు కాదన్నట్లు తలూపాడు. కారణం అది కాకపోతే ఇంకేమై ఉంటుంది. పోలీసుల ఇంట్రాగేషన్ లో రాజు అసలు విషయం బయటపెట్టాడు. అనితతో వివాహేతర సంబంధం కొనసాగించిన రాజు ఆమె దగ్గరున్న కొద్దిపాటి డబ్బుపై కన్నేశాడు. ఆ డబ్బును తనకిస్తే వడ్డీలకు తిప్పి మరింత ఎక్కువ మొత్తం ఇస్తానన్నాడు. నిజమే అనుకున్న అనిత ఆ కూతురు కోసం దాచిన 60,000 రూపాయల్ని రాజుకిచ్చింది. కొన్ని రోజులు వడ్డీ కింద అనితకు కొంత మొత్తం ఇచ్చిన రాజు తర్వాత మనీ ఊసెత్తడమే మానేశాడు. అసలు రాక వడ్డీ కూడా ఇవ్వడం మానేయడంతో అనిత 60,000 వెనక్కిచ్చేయమని కోరింది. ఇప్పటికిప్పుడు డబ్బిచ్చేయమంటే ఎక్కడి నుంచి వస్తాయంటూ మండిపడిన రాజు 2 నెలలు ఆగమన్నాడు. సరే అన్న అనిత 2 నెలలు ఎదురు చూడసాగింది. ఆ డబ్బుని ఎప్పుడో హారతి కర్పూరం చేసిన రాజు 2 నెలల తర్వాత ఆమెకేం సమాధానం చెప్పాలని ఆలోచించాడు. తాగుడు కలవాడు పడిన రాజు అప్పటికి అనితకు తెలియకుండా చాలా అప్పులు చేశాడు. ఎక్కడా కొత్త అప్పు పుట్టే పరిస్థితే లేదు. ఖచ్చితంగా ఆమెకు డబ్బు ఇవ్వడం కుదరదనే నిర్ణయానికి వచ్చాడు. మరెలా? ఏం చేయాలి? డబ్బడిగి నలుగురిలో తన పరువు తీస్తుందేమోనని భయపడిన రాజు అనితను అంతమొందించడమే సమస్యకు పరిష్కారం అనుకున్నాడు. 2 నెలలు గడవక ముందే ఎప్పుడెప్పుడు ఆమెను చంపే ఛాన్స్ వస్తుందా అని ఎదురు చూశాడు. అనిత తన చెల్లెలింటికి వెళ్లబోతుందని తెలుసుకున్న రాజు తాను ఎదురు చూస్తున్న సమయం వచ్చిందనుకున్నాడు.
సరిగ్గా ఆ రోజు తన చెల్లెలు సుమలత ఇంటికి వెళుతున్నారని చెప్పి ఇంట్లోంచి బయలుదేరింది అనిత. సుమలత ఆమె కూతురు కోసం కొత్తగా చేయించిన నగలను స్థానిక ఓ నగల షాపులో తీసుకుని రాజుకు ఫోన్ చేసింది. కాసేపటికి అక్కడికి వచ్చిన రాజు ఆటో ఎక్కింది. నిజామాబాద్ లోని తన చెల్లెలు ఇంటికి వెళ్లమంది. తనకి ఇవ్వాల్సిన 60,000లో ఆటో ఛార్జీలను తగ్గించుకోమని చెప్పింది. సుమలతకు మాత్రం తాను బస్సులో వస్తున్నానని చెప్పింది. దాంతో అనిత తన ఆటో ఎక్కినట్లు తనకు తప్ప ఇంకెవరికీ తెలియదనుకున్నాడు రాజు. ఆ సాయంత్రం వేళ ఆమెను చంపేస్తే ఎవరూ కనిపెట్టలేరని భావించాడు. ఆటోలో ఆమెను తీసుకెళ్తూ ఎప్పుడెప్పుడు చంపేద్దామని ఎదురు చూశాడు. అనిత చెల్లెలు ఇంటి నుంచి వరుస ఫోన్లు వస్తుంటే రాజుకు కంగారు మొదలైంది. ఎక్కడ తన పేరు బయటపడుతున్నారని టెన్షన్ పడ్డాడు. ఆ సమయంలో రోడ్డు పక్కన శాలిపేట అడుగులు కనిపించాయి. దాదాపు చీకటి పడింది. ప్రయాణంలో అలసిపోయి కాస్త మగత నిద్రలోకి జారుకుంది అనిత. అది చూసిన రాజు అప్పటికప్పుడే మర్డర్ ప్లాన్ ఫిక్స్ చేసుకున్నాడు. ఆటోను రోడ్డుపై ఆపాడు. అనితకు మెలకువ వచ్చి అడిగితే రిపేర్ వచ్చిందని చెబుదామనుకున్నాడు. నిద్రపోతున్న అనిత దగ్గరకు వెళ్లిన రాజు అనిత మొబైల్లో సిమ్ తీసేసి స్విచ్ ఆఫ్ చేశాడు. చీర కొంగును ఆమె మెడ చుట్టూ తిప్పాడు. ఒక్కసారిగా ఉరి బిగించడంతో అనితకు మెలకువ వచ్చింది. ఆ చీకట్లో ఏం జరుగుతుందో గ్రహించేలోపే ఆమె దగ్గరలోని అడవుల్లోకి వేగంగా లాక్కుపోయాడు. ఎంత తప్పించుకుందామని ప్రయత్నించినా అనిత వల్ల కాలేదు. చెట్లు తుప్పల మధ్య రాజు ఈడ్చుకుపోతుంటే అతన్ని ఎదిరించలేక నిస్సహాయురాలైంది. ఇన్నాళ్లు ప్రేమించిన వాడే తన ఊపిరి తీస్తున్నాడని తెలిసి తట్టుకోలేకపోయింది. ఆ చీకట్లో, ఆ తుప్పల్లో, అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఈ లోకాన్ని వీడిపోయింది. అనిత చనిపోయిందని నిర్ధారించుకున్న రాజు ఆమె మెడలో బంగారు నగలు, చెవులుకున్న కమ్మలు లాక్కున్నాడు. ఎక్కడ తన వేలిముద్రలు పోలీసులకు తెలుస్తాయో అన్న ఉద్దేశంతో ఆటోలో ఉన్న డీజిల్ బాటిల్ తెచ్చి శవంపై పోసి తగలబెట్టేశాడు. క్షణాల్లో అక్కడి నుంచి చెక్కేశాడు. దోపిడీ దొంగలే ఈ హత్య చేసి ఉంటారని అందరూ అనుకుంటారని భావించాడు రాజు. అనిత దగ్గరున్న సంచిలో 5 తులాల నగలు ఉన్న విషయం అతనికి తెలియదు. తెలిస్తే అవి కూడా పట్టుకెళ్లేవాడే. రాత్రి 10 తర్వాత ఈ హత్యోదంతం జరగడంతో విషయం ఎవరికీ తెలియలేదు. ఇలా 34 ఏళ్ల అనిత దారుణ పరిస్థితుల మధ్య ప్రాణాలు విడిచింది. వివాహేతర సంబంధం వల్ల అనిత రాజుతో ఆటోలో వెళ్తున్న విషయాన్ని దాచిపెట్టింది. తనకు తలెత్తే ముప్పును ముందుగా కనిపెట్టలేకపోయింది. విషయం తెలిసేటప్పటికే జరగకూడని దారుణం జరిగిపోయింది. అనితే కాదు, చాలా మంది ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో వెళ్తున్నారో చెప్పరు. ఎక్కడికి వెళ్తున్నామని కుటుంబ సభ్యులు అడిగితే మీకెందుకంటూ చిరుబురులాడుతారు. ఇటీవల ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీ పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలంటోంది అనిత కథ. ఇది ఇవాల్టి క్రైమ్.